దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఏప్రిల్ నెలలో ఆఖరి పరిశుద్ధ దినంలోకి రావటానికి దేవుడు దయచేసిన కృప కొరకై ఆయనకి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి కృప వెంబడి కృపతో ప్రభు మనల్ని కాచి కాపాడుతూ, మరి ఆయన మనను ఎంతగానో కాపాడుతూ, భద్రపరుస్తూ, పోషిస్తూ, సంరక్షిస్తూ మన సజీవులుగా ప్రాణప్రాప్తులు ఉంచాడు. అందును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సార్వత్రిక సంఘం ఈ దినము ఆదివారపు దినాన్ని ఒక పండగ దినంగా సెలబ్రేట్ చేస్తుంటుండగా, ఈ ఆదివారపు దినపు ఆరాధన దినపు ప్రభు దినపు ఆశీర్వాదములు, పునరుత్థాన దినపు ఆశీర్వాదాలు మన మీద, మన కుటుంబాల మీద దేవుడు మెండుగా కుమ్మరించును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి మనము శిష్యుడైన యోహాను గురించి మనము ధ్యానిస్తున్నాము. మరి ఆయన ప్రభు ప్రేమించిన శిష్యుడని, ప్రభు రొమ్మును ఆనుకున్నవాడని ఆయన గురించి మనము ధ్యానిస్తున్నాము. మరి మొన్నటి దినము ఆయన ఎవరు ఏంటి, మరి ఆయన రాసిన అనేకమైన విషయాలు ఎలాగున్నాయన పొందుపరిచాడు, దేవుడు ఆయనకి ఇచ్చిన కృప ఏంటని కొన్ని విషయాలు మనము ధ్యానించాము. అతని యొక్క మరి అతను రాసిన వాటిలో ప్రాముఖ్యమైనది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు నేనే అని పలుకుతాడు. ఐయామ్ ది ఐయామ్ అని పలుకుతాడు. అని పలికిన ఆ 7 సార్లుగా ఆయన నేనే 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 అని పలికిన మాటలను ఈ ఉదయ కాలము మనము ధ్యానిద్దాము. ఇదే మాట పాత నిబంధన గ్రంథంలో కూడా మరి యెహోవా దేవుని గురించి అనేకమైన సార్లు రాయబడినట్లుగా మనము చూడగలము. ప్రాముఖ్యంగా మనము చూసినట్లయితే గనక మరి నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు మరి తను తానుగా ఎవరై ఉన్నారు అని మోషేతో మాట్లాడుతూ తను తాను పరిచయం చేసుకుంటాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనములో నేను ఎవరని చెప్పాలి అని అక్కడ మోషేకి సందేహం కలుగుద్ది. నువ్వు ఎవరివయ్యా అంటే గనక అక్కడ మోషేతో దేవుడు అంటున్నాడు, యెహోవా దేవుడు. అందుకు దేవుడు నేను ఉన్నవాడను వాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని ఇశ్రాయేలుతో చెప్పవలెను అనను. ఇక్కడ చూసినట్లయితే అనువాడు అనేది ఆయన నామం కాదండి. ఆయన ఉన్నవాడు అనేది ఆయన నామము. రెండవదిగా ఉండుననువాడు ఇంగ్లీష్ లో చూసినట్లయితే ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ హూ ఐ ఆమ్, నేను ఉన్నవాడను. ఇంకొకటి ఉండునను వాడను. అనువాడను అనేది ఆయన పేరు కాదు. చాలా సార్లు మనం మాట్లాడే దేవుని నామాలు చెప్పేటప్పుడు ఉన్నవాడు, అనువాడు అనేది కూడా ఒక పేరుగా మనం చెప్తా ఉన్నాం. కాదు, ఆయన ఉన్నవాడు, ఉండుననువాడు, అనువాడుగా అంటే ఆ గుణలక్షణము కలిగిన వాడుగా ఆయన అక్కడ పిలువబడుతున్నాడే కానీ అనువాడు అనేది ఆయన పేరు కాదు. ఐయామ్ ది ఐయామ్, అబ్బా నేనే దేవుడును అని ఇక్కడ ప్రభు ప్రకటించుకున్నట్లుగా మనము చూడగలము. ఇక్కడ మనము యోహాను సువార్తలో మరి మొట్టమొదటిగా చూస్తే గనక ప్రభు ఐఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని చెప్తున్నాడు. నేను మరి జీవాహారము, నేనే జీవాహారము. మరి ఈ లోకంలో మానవునికి ఏం కావాలండి? ఆహారం కావాలి ప్రాముఖ్యంగా. అందుకనే ప్రభు ఆహారం గురించి ఇక్కడ ఎంఫసైజ్ చేస్తా ఉన్నాడు. మానవాళి అందరికి కూడా బ్రతకాలంటే ఏం కావాలి? ఆహారం కావాలి. గనక నేనే ఆహారాన్ని, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. యోహాను సువార్త 6వ అధ్యాయము 35, 48, 51 వచనాల్లో మరి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా చూడగలము. ఇక్కడ ఆహారం గురించిన సందర్భం ఎందుకు వచ్చిందంటే, ప్రభు అరణ్యములో 5,000 మందికి రొట్టెలు మరి పంచి పెడతాడు కదా. మరి కొన్ని 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ఆయన అనేక మందికి మరి పంచిపెట్టినట్లుగా మనకు తెలుసు. అంటే ఈ యొక్క
ఆహారాన్ని ఏదైతే పంచిపెట్టబడిన ఈ ఆహారం కానీ, లేకుంటే పితరులు తిన్న ఆహారం కానీ, ఈ ఆహారం తిన్నవాళ్ళు ఆహారం అప్పుడు తిని బలం పొందుకొని జీవించటానికి ఆహారం ఉపయోగపడదు గాని, ఈ ఆహారము నిరంతరము మిమ్మల్ని జీవింప చేయలేదు. మరి 6వ అధ్యాయము 49, 50లో అంటాడు, మీ పితరులు మన్నాను తినినను చనిపోయిరి, కానీ ఈ జీవాహారమైన నన్ను తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. అంటే తన్ను తానుగా ఆయన తన శరీరమే మరి మానవుల కొరకైన ఆహారంగా ఆయన ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలం. జీవమిచ్చే ఆహారంగా, బ్రతికింప చేసే ఆహారంగా ఆయన నేనే జీవాహారం అని మాట్లాడుతున్నాడు. ఆయనను భుజించగలిగితే గనక మనకు ఏం కలుగుద్దండి? నిరంతరము మనలో జీవం ఉంటదని మాట్లాడుతున్నాడు. దానికి మరి ఆ యొక్క యూదులు అభ్యంతరపడి మరి ఆయన నుంచి తొలగిపోయారంట. రెండవదిగా చూసినట్లయితే, నేను లోకమునకు వెలుగును, నేను లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును అని, మరి ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని ప్రభు చెప్పినట్లుగా మనం చూడగలము. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము, 9వ అధ్యాయము 5వ వచనము. అంటే గనక ఇక్కడ మనం చూసినట్లయితే, నేనే అనే ప్రకటన చేయటంలో ప్రభు యొక్క ఉద్దేశము మరి నే నేను ఆ యొక్క వెలుగును సృజించగలిగిన వాడను, నేనే వెలుగును, ఆ వెలుగును సృజించగలిగిన వాడను నేనే, వెలుగుగా జీవించగలిగిన వాడను నేనే అని ఇక్కడ మాట్లాడినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆది కాండంలో మనం చూస్తే గనక దేవుడు 1వ అధ్యాయము 3వ వచనములో వెలుగు కలుగును వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవాది దేవుడు సృష్టి చేసినప్పుడు లెట్ దేర్ బి లైట్ అని ఆయన పలికాడు. వెంటనే అంతే ఆ వెలుగు అక్కడ వచ్చేసిందంటే, ఆ వెలుగు మరొక ఆ చీకటిని అంధకారాన్ని పారద్రోలుతూ అక్కడ వెలుగు వచ్చింది. యెషయా 45:7లో అంటాడు దేవుడు, నేను వెలుగును సృజించు వాడను అంటున్నాడు. హల్లెలూయా. ఈ వెలుగు ఎలా వచ్చిందండి? ఆయన సృజనాత్మకమైన శక్తిలో నుంచి ఆయన సృజించినట్లుగా మనము చూడగలము. ఐ ఫార్మ్ ద లైట్ అంటాడు. అంధకారం కలగజేసేవాడను కూడా నేనే. ఐ క్రియేట్ ద డార్క్నెస్. అది వెలుగైన అంధకారమైన దేనినైనా కూడా చేయగలిగిన వాడను నేనే. ఈ లోకమంతా గుడ్డితనంతో ఉంది. ఈ గుడ్డితనము నుంచి విడిపించి లోకమును వెలుగులోకి తీసుకుని వెళ్ళటానికి, ప్రతి మనిషిని వెలిగించటానికి నేను వచ్చి ఉన్నానని ప్రభు చెప్తున్నాడు. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఈ యొక్క ప్రపంచ యావత్తును కూడా వెలిగించటానికి వచ్చిన వాడను నేను, ఆత్మీయ గుడ్డితనం తీసివేయటానికి వచ్చిన వాడను నేనని ప్రభు చెప్తున్నట్లుగా చూడగలము. మూడవదిగా చూసినట్లయితే ప్రభు అంటున్నాడు, ఐ ఆమ్ ద డోర్, నేనే ద్వారము అని చెప్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనము, 9వ వచనములో నేనే ద్వారమును, గొర్రెలు పోవు ద్వారమును నేనే. ఎక్కడైనా ఒక ఇంట్లోకి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎట్లా వస్తామండి? మరి ఆ యొక్క ద్వారంలో నుంచే, ఆ యొక్క తలుపులు తీసుకొని ఆ ద్వారంలో నుంచే మనం లోపలికి రావాలి కదా. ఈ యొక్క పరలోక రాజ్యం మార్గానికి, లేకుంటే ఆ పరలోకంలోకి ఎక్కి వెళ్ళాలంటే, ఆ ద్వారం గుండా ప్రవేశించాలంటే ఇంకా మరి మనకి ఇంకా ఎక్కడ ఏమి ద్వారం లేదండి. ఏమి ద్వారం ఉంది? రక్షణ కదా. పరలోక రాజ్యానికి మనం ఎక్కిపోవాలంటే ఎక్కడ, ఎలా మనం అక్కడికి వెళ్ళగలమంటే, మరి ఎవని వలనను రక్షణ కలుగదు. అపోస్తల కార్యము 4:12లో మనం చూస్తున్నట్లయితే కనుక, ఓన్లీ ఓన్లీ వన్ డోర్ ఈస్ దేర్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్. ఆ యొక్క ఆ నిత్య మహిమలోకి వెళ్ళాలంటే, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఒకే ఒక ద్వారం ఉందండి. అదేంటంటే యేసు అనుగ్రహింప చేసిన రక్షణ అనేటువంటి ఆ గొప్ప కృప. అపోస్తల కార్యము 4:12లో అంటాడు, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామము వలననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద ఇయ్యబడిన, మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున
రక్షణ పొందలేము అని. అంటే ఈ యొక్క ఈ నేను అనే క్రీస్తు చేసిన ఈ ప్రకటన ఈ యొక్క భూలోకంలో నుంచి పరలోకం ఎక్కి వెళ్ళాలంటే ఆయనొక్కడే మరి ఆయన ద్వారంగా ఉన్నట్లుగా మనము చూడగలము కదా. మరి ఆ గొర్రెల దొడ్డిలోకి మరి ప్రవేశించేవాడు ఎవరు స్ట్రైట్ గా వెళతారు అంటే గనక గొర్రెల దొడ్డిలో ద్వారమును ప్రవేశించక వేరొక మార్గమును ఎక్కువాడు దొంగయు దోచుకుని వాడనయ్యున్నాను. నేనైతే ఆ ద్వారములో నుంచి నేను వెళతాను, ఆ ద్వారాన్ని నేనై ఉన్నాను. నా యొద్దకి ఎవరు ఎలా రావాలంటే రక్షణ అనేటువంటి దాన్ని పట్టుకొని నేను అనుగ్రహింప చేసిన, నేను రక్తము కార్చి ప్రాణం పెట్టిన ఆ రక్షణను పొందుకొని ఆ ద్వారములో, ఆ పరలోక రాజ్య ద్వారములో ప్రవేశించగలరని ప్రభు ఇక్కడ చెప్తున్నట్లుగా మనము చూడగలము. నాలుగవదిగా ప్రభు అంటున్నాడు, నేను గొర్రెల మంచి కాపరిని. ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్. నేను గొర్రెలకు మంచి కాపరిని. అంతేకాదు మంచి కాపరైన నేను గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను. అబ్బా చూడండి కదా, గొర్రెల కాపరి మరి ఆ యొక్క గొర్రెలు కాసే విధానములు మరి ఆయన మరి ఆ యొక్క ఏమేమి జంతువులు వస్తున్నాయో వాటి నుండి కాపాడటానికి ముందుగా తన ప్రాణాలని ధారపోయటానికి ఆ గొర్రెల కాపరి ముందుంటాడు. మరి దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే మరి దావీదు మరి ఏమని చెప్తాడు, ఈ యొక్క నేను మందని కాస్తుంటుండగా సింహము ఎలుగుబంటి వచ్చినాయి, వాటిని నేను చీల్చి చెండాడానని మాట్లాడతాడు. అంటే గొర్రెల కాపరి ఎక్కడో అరణ్యములోకి తీసుకువెళ్ళి వాటిని మేపే ఆ ప్రక్రియలో మరి ఏ దుష్ట మృగాలు ఏమి వచ్చినా ముందు ఫేస్ చేసేది గొర్రెల కాపరే గనక ఇక్కడ నేను గొర్రెలకు మంచి కాపరిని, అంతేకాదు వాటి కొరకు నేను ప్రాణం కూడా పెడతానని మాట్లాడుతున్నాడు ఆయన. మంచి గొర్రెల కాపరి గొర్రెల కొరకు ప్రాణం ఇచ్చును. మరి కీర్తనకారుడు కూడా అంటాడు, యెహోవా నా కాపరి. అంటే ఆయన మరి ఆయనే గొర్రెలమైన మన కొరకు మంచి కాపరిగా ఉంటున్నాడు. ఇవాళ రేపు క్రైస్తవులని గొర్రెలు అని పిలుస్తా ఉన్నారు. అంటే మనం అంతా గొర్రెలతో పోల్చబడినంత ఆ యొక్క మనని ఎంతో హీనం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ గొర్రెలమైన మనము ధన్యులమై ఉన్నాం. ఎస్కేలు 47 అధ్యాయంలో కూడా మరి ఇది మాటలు రాయబడేటి, గొర్రెలు గొర్రెలు నా గొర్రెలు అనేవారు మీరు నా వారు, నా మనుషులై ఉన్నారని అక్కడ దేవుడు చెప్పినట్లుగా మనం చూడగలం. పర్వాలేదు, గొర్రెలైన పేరు మనకు పెట్టినా పర్వాలేదు. ఆ గొర్రెలకు కలిగిన విధేయత, మరి ఆ గొర్రెల వలె ప్రభును వెంబడించే కృప దేవుడు మనకు అనుగ్రహింప చేశాడు. మరి మేకలకి గొర్రెలకు ఉన్నటువంటి ఆ విభేదాన్ని కూడా మనం చూస్తే గనక గొర్రెలకున్న మంచి గుణ లక్షణాలన్నీ క్రైస్తవులమైన మనము సంతరించుకున్నాం. ఎవరి స్వరమును వినక వెంబడించక ప్రభు స్వరం వింటూ ప్రభును వెంబడించే కృప గొర్రెలమైన మనకు దేవుడు అనుగ్రహింప చేశాడు. ఆయన మంచి కాపరిగా గొర్రెలమైన మన కొరకు మంచి కాపరిగా ఉంటుండగా, మన కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడిగా ఉంటుండగా ఆయనను వెంబడించుట మనది ఎంత గొప్ప భాగ్యం అండి. నేనే గొర్రెలకు మంచి కాపరిని అని ప్రభు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఐదవదిగా చూస్తే పునరుద్ధానమును జీవమును నేనే. ఐ ఆమ్ ద రిజరక్షన్ అండ్ ద లైఫ్. హల్లెలూయా. మరి మనం చూసినట్లయితే నేనే అని ప్రభు ఎంత ఖచ్చితంగా ఆయన పలుకుతున్నాడంటే ఆ యొక్క పలికిన మాటను ఆయన రుజువు చేసే వ్యక్తిగా ఉన్నట్లుగా మనము చూడగలము. ఆయన వట్టి మాటలుగా లేవు కదా. పునరుద్ధానము జీవము నేనే అంటే ఆ మాటలేంటో ఆయన రుజువు చేస్తా ఉన్నాడు కదా. మరి ఇక మనం చూసినట్లయితే ఈ 11వ అధ్యాయంలో మార్త మరియల మధ్య జరిగిన సంభాషణలో ప్రభు అక్కడ నేనే పునరుద్ధానము అని మాట్లాడిన మాటకు సాదృశ్యంగా లాజరు బయటికి రా అంటే అతను చనిపోయి 4 దినాలైనా మరి అతను బయటికి వచ్చాడు. హల్లెలూయా. అపోస్తల కార్యము 2:31లో ప్రభు గురించి రాయబడిన మాటలు, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని
ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పాను. అపోస్తల కార్యము 26, 22లో ఆ పౌలు భక్తుడు అంటున్నాడు, క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందువారిలో మొదటి వాడయ్యాడు. హల్లెలూయా! ఈయన ఎవరండి? ఐ ఆమ్ ద లైఫ్, ఐ ఆమ్ ద రిజరెక్షన్ అని చెప్పాడంటే, ఆ మృతిని గెలిచి లేచిన వాడుగా, ఐ ఆమ్ రైజన్ అని చెప్పిన విధంగా ఆ యొక్క సమాధిని, ఆ యొక్క మరణపు ముళ్ళును గెలిచి లేచిన వాడు ఉన్నట్లుగా మనము చూడగలము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనములో కూడా, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు చెవులు, తాళపు చెవులు నా స్వాధీనమంది. అంటే ఏంటంటే ప్రభు, నేను తిరిగి మృతిని గెలిచి లేచువాడను, నా యొద్దకు వచ్చువారు, నన్ను వెంబడించువారు కూడా అదే విధంగా నాలో తిరిగి లేస్తారని ఇక్కడ వాగ్దానం, మనకి ఇవ్వబడిన వాగ్దానము. యెషయా 26:19లో చూస్తే గనక, మృతులైన నీ వారు బ్రతుకుదురు, వారి శవములు సజీవములగును. హల్లెలూయా! ఎవరైతే క్రీస్తునందు మృతులవుతారో, మృతులైన నీవారు బ్రతుకుదురు, వారి శవములు సజీవములగును. ఇక్కడ రాయబడిన ఈ మాట ఎలా ఉందంటే, భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును, మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించుడి. హల్లెలూయా! మనం మంటిలో పడి ఒక దినాన నిద్రపోవచ్చు, కానీ ఒక దినాన ఉత్సాహంతో మేల్కొని మీరు భూమిలోని భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయను కదా. ఈ మాట, ద ఎర్త్ విల్ గివ్ బర్త్ టు ద డెడ్. ఇప్పటి వరకు కూడా భూమి మొలిపించును గాక అంటే దేవుని ఆజ్ఞకు లోబడి అది మొలిపిస్తానే ఉంది. ఇక్కడ మనం చూచినట్లయితే ఈ యొక్క చనిపోయిన వారిని తిరిగి లేపటానికి కూడా, ఆ మంటి పాలైన వారిని కూడా, ద ఎర్త్ విల్ గివ్ బర్త్ టు హర్ డెడ్. ఎవరైతే ఆ చనిపోయి పాతి పెట్టబడి ఆ యొక్క మట్టిలాగా అయిపోయారో వారిని తిరిగి బ్రతికింప చేయనట్లుగా ఒక దినాన దేవుడు, నీ వారు బ్రతుకుదురు, వారు సజీవములగుదురు, వారి శవములు సజీవములగును. ప్రభు పునరుద్ధానుడైన దేవుడుగా, ఆయన పునరుద్ధానుడుగా మృతి గెలిచి లేవటమే కాదు, కానీ ఆయనను వెంబడించే మనం కూడా ఒక దినాన పునరుద్ధానులుగా లేపబడతా ఉన్నాము. హల్లెలూయా! 6వ మాటగా చూస్తే ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నానని సెలవిస్తున్నాడు. ఎస్, ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్ అండ్ ఐ ఆమ్ ద లైఫ్. హల్లెలూయా! ప్రభు అంటున్నాడు, నేను మార్గాన్ని, పరలోకం వెళ్ళాలంటే నేనే అనే క్రీస్తు యొక్క ఈ పవర్ఫుల్ వర్డ్, ఈ శక్తివంతమైన ఈ మాట చూస్తే, యేసు మాత్రమే పరలోకం వెళ్ళటానికి ఏకైక మార్గం అండి. లోక నానుడు ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఏముందంటే, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని ఉంటది. అన్ని రో మరి మార్గాలు రోమ్కే వెళతాయి. ఎటు నుంచి ఎక్కడ బయలుదేరినా కూడా ఎవరెక్కడికి వెళ్ళాలని ఒక దినాలంటే రోమ్ అంత ప్రఖ్యాతిగాంచిన స్థలంగా, మరి ప్రదేశంగా, ఆ దినాల్లో దేశంగా ఉంది గనక ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని ఉంటది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే పరలోకం వెళ్ళాలంటే ఒకే ఒక్క మార్గం ఉన్నదండి. మనుషులట, ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా తమ మార్గాన్ని చెరిపి వేసుకున్నారు. 6:12లో, మరి 1 రాజులు 17:3లో పాప మార్గములో నడిచాడట. తర్వాత 2 దినవృత్తాంతాలు 6:27లో వారు నడవలసిన మంచి మార్గము వారికి బోధించబడటానికి వారి పాపాన్ని దేవుడు క్షమించాడట. మరి మనుషులు తమ చెడు మార్గములను విడిచి సత్య మార్గమును కోరుకున్నప్పుడు, మరి దేవుడు వారిని కనికరించి ఆ మార్గంలోకి, ఆ నీతి మార్గంలోకి దేవుడు తీసుకొని వెళ్తున్నాడు. సామెతల గ్రంథము 12:28లో చూసినట్లయితే, నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. ఇక్కడ ఏమన్నాడు ప్రభు? నేను మార్గమైనాడు. ఏంటా మార్గము? నీతి మార్గము, సత్య మార్గము. అంతేకాదు, అది
జీవ మార్గమైనట్లుగా చూడగలము. ఎలా ఈ మార్గము మన కొరకు ఏర్పరచబడిందంటే, హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనములో, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అనే తెర ద్వారా ఏర్పరచబడిన మార్గము. హల్లెలూయా. మనం ఎక్కిపోవాలి, పరలోకం ఎక్కిపోవాలి. మనకు ఒక మార్గం అనుగ్రహించబడింది. ఏంటా మార్గం అంటే, ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గము. ఈ మార్గం ఎలా ఉందండి? నూతనమైన మార్గముగా, జీవము గల మార్గముగా, నీతి కలిగిన మార్గం ఉన్నట్లుగా మనం చూడగలము. ఇక్కడ ప్రభు, నేను మార్గమును, ఐ ఆమ్ ద వే. రెండవదిగా అంటున్నాడు, ఐ ఆమ్ ద ట్రూత్ అంటున్నాడు. మరి ఆయన నేనే సత్యాన్ని అని ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రభు మరి యోహాను సువార్తలో ప్రార్థన చేస్తూ అక్కడ 17వ అధ్యాయము 17వ వచనంలో అంటాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠింప చేయము, నీ వాక్యమే సత్యము. హల్లెలూయా. ఈ రాయబడిన జీవవాక్యం ఏంటండి? సత్యమైన వాక్యము. 2వ సమూయేలు 7:28లో ఇక్కడ సమూయేలు మాట్లాడతాడు, నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. అసలు దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా సత్యమైన మాటలుగా ఉన్నట్లుగా మనము చూడగలము. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3, 19, 2, 22, 6లో చూస్తే, నీ యొక్క మార్గములు న్యాయములను సత్యములై ఉన్నవి, ఆయన తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నాయి, ఆయన మాటలు నమ్మకములను సత్యములై ఉన్నవి. అంటే దేవుని యొక్క మార్గం గాని, దేవుని యొక్క మాట గాని ఎలా ఉన్నాయంటే, ఇవి సత్యమయమై ఉన్నాయని ఇక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇరుకు మరి మార్గము విశాలంగా ఉంది కానీ, జీవానికి పోయే మార్గం ఎలా ఉందంటే, అది చాలా సంకుచితంగా, దానిని కనుగొనటం ఎంతో కష్టంగా ఉన్నట్లుగా ఉన్నది కదా. 800 కోట్ల ప్రజలు ఉన్నారు ఈ దినం ప్రపంచ యావత్తుగా. ఎంతమంది ప్రభువుని అంగీకరించారు? ఎంతమంది ప్రభువును వెంబడిస్తున్నారు కదా. ఈ మార్గము అది ఎలా ఉందండి ఇది? ఎంతో ఇరుకైన మార్గముగా, ఇరుకైన ద్వారముగా మనం అందులోకి వెళ్ళే కొద్దీ వెళ్ళేటప్పుడు అది కొంచెం మనం పట్టగలిగినంత మరి వెడల్పుగా ఉంది గాని, వెళ్ళే కొద్దీ అది సంకుచితమైపోద్ది. మరి యొక్క ఈ యొక్క బాటలో, ఈ మార్గంలో, ఈ జీవిత యాత్రలో కదా, వెళ్ళేటువంటి మార్గంలో, సత్య మార్గంలో ఎన్నో ఇరుకైన పరిస్థితులు గుండా, ఎన్నో ఒరుసుకుపోయే విధంగా, లేకుంటే అందులో బయటికి రాలేక మరి అటు ఇటు రాసుకొని పోయి ఒరిపిడి చెందే పరిస్థితులు గుండా కూడా మనం వెళ్తాము. కానీ ఆ యొక్క ఐ ఆమ్ ద లైఫ్, ఆఖరికి ఆయన ఆ మార్గములో మనని, ఆ సత్యములో మనకు తీసుకొని వెళ్ళి మనకి ఏం అనుగ్రహింప చేస్తున్నాడండి? ఆయన మనకు జీవం ఇస్తున్నాడు. ఐ ఆమ్ ద లైఫ్ కదా, మనందరికి జీవమిచ్చువాడుగా ఉన్నట్లుగా మనం చూడగలము. యోహాను సువార్త 1వ అధ్యాయము మరి 4వ వచనములో, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగైండెను. ఐ ఆమ్ ద లైఫ్ కదా. నాలో ఉన్న జీవము మనుష్యులకు వెలుగునిస్తుంది అంటాడు. హల్లెలూయా. జీవానికి వెలుగుకి సంబంధం ఉన్నట్లుగా మనం చూడగలమండి. అదొక కనెక్షన్. జీవము మరి ఆ వెలుగుగా మార్చబడతా ఉంది. మరి దేవుడు మనకి ఆ నిత్య జీవం పొందుకోవటానికి కుమారుని మనకు అనుగ్రహింప చేసినప్పుడు, ఈ జీవము ఒక వెలుగుగా మనకు తాకుతా ఉంది. మనలో ఉన్న అంధకారాన్ని పటాపంచలు చేస్తున్నట్లుగా మనం చూడగలము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో, మరి దేవుడు లోకాన్ని ప్రేమించాడని ఆయన కుమారుణ్ణి మనకు అనుగ్రహింప చేసినప్పుడు, ఒక నిత్య జీవం, ఒట్టి జీవమే కాదు, నిరంతరము జీవించే కృప మనం పొందుకున్నట్లుగా ఆయనను మనకు అనుగ్రహింప చేశాడు. యోహాను సువార్త 4:14లో ప్రభు ఆ సమరయ స్త్రీతో మాట్లాడతాడు,
నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడు దప్పిగొనడు. నేను వానికిచ్చే నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండును. అంటే ఈ యొక్క జీవం మనం పొందుకున్నప్పుడు అది నిత్య జీవము కొరకైన మనలో ఊరిడి ఊట బుగ్గగా నిరంతరం మనలో జీవము ప్రవహించేటట్లుగా దేవుడు, జీవమైన దేవుడు నిన్ను నన్ను ఆ నిత్య జీవులోకి వెళతా ఉన్నాడు. ఎలా మనం పొందుకోగలిగాం ఈ కృప అంటే గనక 5:24లో మనము చూస్తే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. హల్లెలూయా. వాడు ఎలా నిరంతరము జీవించువాడయ్యాడంటే, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఆయన జీవాధిపతి అయి ఉన్నాడు. ఆయన జీవ ప్రదాత అయి ఉన్నాడు. ఆయనే జీవమై ఉన్నాడు. ఆ జీవమైన దేవుడు, దేవునిని మనము విశ్వసించుట ద్వారా, అంటే మనం దేని ఏమైపోయామండి? నిత్య జీవానికి మనము వారసులమైపోయాము. ఈ మరణం అనే దానిలో నుంచి మనం తప్పించబడి ఆ యొక్క జీవములోకి మనము దాటించబడి ఉన్నాము. హల్లెలూయా. 7వ మాటగా మనం చూస్తే, నేనే నిజమైన ద్రాక్షావళిని, ఐ యామ్ ద ట్రూ వైన్. ఇక్కడ చూచినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 1-5 ఈ మాటలు రాయబడినట్లుగా చూడగలము. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. మరి నేను ట్రూ వైన్ అయి ఉన్నాను. మరి నాలో ఉన్నటువంటి ఈ ద్రాక్షావళిలో ఉన్న ఈ మంచితనాన్ని మీరు ఎలా పొందుకోగలరు? ఎవడు నేను ద్రాక్షావళిని, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీయూ చేయలేరు. ప్రభువు పలికిన ఈ యొక్క మాటలు, నేనే 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 అని పలికే ఈ మాటలు చూస్తే, ఆ యొక్క ద్రాక్షవల్లి అయిన క్రీస్తులో మనము, ఆయనలో ఐక్యమై పోకపోతే మనము ఫలించలేమండి. ఆ ద్రాక్షవల్లిలో అంటు కట్టబడిన తీగలుగా, వ్యాపించే తీగలుగా మనం ఉన్నప్పుడు, ఆయనతో కలిసిపోయి ఆయనలో ఉన్న శక్తిని పొందుకొని మరి ఫలాలు ఫలించాలని దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది. నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఆ ద్రాక్షవల్లి అక్కడ ఉండటం వల్ల ప్రయోజనం లేదు. అందులో ఉన్న తీగలు కూడా ఆ ద్రాక్షవల్లిలో అంటు కట్టబడినవై ఏం చేయబడాలి? ఫలాలు రావాలి. ప్రభు అంటాడు కదా, 7వ వచనంలో అంటాడు, నే మీరు బహుగా ఫలించుట వలన తండ్రి మహిమపరచబడును. అంటే ఆ ద్రాక్షవల్లిలో అంటు కట్టబడి మనం జీవించినప్పుడు ఫలించేవారుగా ఉంటాం. అంటు కట్టబడకపోతే ఏమైపోతామండి? ఎండిపోతాం. ఎండిపోయిన వాటిని ఏం చేస్తారు? తీసి పడేసి వాటిని కాల్చి వేస్తారు. అందుకే ప్రభు అంటున్నాడు, నేను ద్రాక్షవల్లిని, నాలో ఉన్న ఆ జీవము పొందుకొని, ఆ సారం పొందుకొని, ఆ శక్తి పొందుకొని ఇప్పుడు మీరేం చేయబడాలి? ఫలించాలి. కనుక క్రీస్తు చెప్పిన విధంగా ఐ ఆమ్ ద ట్రూ వైన్. ఆ యొక్క ద్రాక్ష వల్లిలో నుంచి, ఆ నిజమైన ద్రాక్ష వల్లిలో నుంచి మనమందరము ఆ శక్తి పొందుకొని, ఆ యొక్క ఆ జీవం పొందుకొని ఆయనలో మనం ఫలించాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. ప్రభు నేను అని చేసిన ప్రకటనలో నేనే 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 అనే ప్రకటించింది కాకుండా, ప్రభు కొన్ని సందర్భాలలో నేను ఫలానా అయి ఉన్నానని మాట్లాడినట్లుగా మనము చూడగలము. మరి ఒక సందర్భంలో మాట్లాడుతూ, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినం చూడాలని మిగులు ఆశించాడు, మిగుల సంతోషించాడు. మరి అనుకుంటే యూదులు అంటారు, నీకు 50 సంవత్సరాలు కూడా లేవు, ఎలా చూచావంటే, ఇక్కడ యోహాను 8:58లో అంటాడు, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఎప్పుడున్నాడట ఆయన? అబ్రహాము పుట్టక మునిపే. ఎస్, బిఫోర్ అబ్రహాం వాస్ బోర్న్ ఐ ఆమ్ అని అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు ఇంకొక మాట, ఐ టెల్ యూ ద ట్రూత్. నేను నిజమే చెప్పుచున్నాను. నేను చెప్పే నిజం ఏంటంటే,
అబ్రహాము కంటే ముందే నేను ఉన్నానని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు ఇంకొక సందర్భంలో కూడా నేను అని చెప్పిన సందర్భం చూస్తే ప్రభు పిలాతు దగ్గరికి తీసుకురాబడ్డాడు. పిలాతు అనేకమైన ప్రశ్నలు వేస్తా ఉన్నాడు ఆయన. ప్రభు ఏమో ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేదట. ఆయన మరి ప్రభుని అడుగుతూ అడుగుతూ ఆయన అంటా ఉన్నాడు, మరి ఆయన ప్రభు నేనే నేనేని చెప్తున్నాడు. మరి ఆయన మరి ఆ నేను నాకు నీకు అధికారం ఇవ్వబట్టి అధికారం పొందుకున్నావు గనక ఇలాగున నేను మరి నీ ఎదుట నిలబడి ఉన్నానని ఆయన అతనితో మాట్లాడుతున్నాడు. ఇంకా అంతేకాదు, నా ప్రాణం పెట్టటానికి దాన్ని తీసుకోవటానికి కూడా నాకు శక్తి ఉన్నదని యోహాను సువార్త 10:17-18 అంటాడు. నేను మరలా దానిని తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఎవడును నా ప్రాణము తీసుకునడు. నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. అంటే ఈ యొక్క మరి నేను అని చెప్పే దారిలో మనము చూస్తే గనక ప్రభు తన ప్రాణాన్ని పెట్టుటలో కూడా నేనే పెడుతున్నాను, ఇంకా వేరే ఎవరు కాదని ఇక్కడ చెప్తున్నట్లుగా మనము చూడగలము. ప్రభువుని ఆ గెస్సమనే తోటలోకి తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా మరి ప్రభువుని మరి పట్టుకెళ్ళటానికి వచ్చారు. ఆయన ఎవరు అని చెప్పేసి వెతుకుతా ఉన్నప్పుడు ప్రభువే ఆయనకే ముందుకు వెళ్తాడట. 18వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. ఆయన యొక్క ప్రభావం తాకిడి కదా ఆ వచ్చినటువంటి మరి వారందరూ కూడా వెనక పడిపోయారంట. వారు నజరేయుడైన యేసును నేనే అని ఆయనను నేనేని వారితో చెప్పెను. అట్ల విధంగా ఆయన దగ్గరకు వెళ్ళాడంట. నేనే ఆయన అని చెప్పేసి ఆ పట్టుకోవటానికి వచ్చిన వారి దగ్గరికి వెళితే వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. ఆ నేను అని పలికిన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడై ఉన్నాడండి. ఆయన మరి నీకు అధికారం ఇస్తే తప్ప, మరి పైనుంచి నీకు అధికారం ఇస్తే తప్ప నా మీద నీకు అధికారము లేదు అని పిలాతుతో మాట్లాడిన దేవుడు. నిజంగానే ఆయన మనకు నిజమైన వెలుగుగా వచ్చున్నాడు. నేనే లోకమునకు వెలుగు అన్నాడు. ఆయనే జీవాహారంగా వచ్చున్నాడు. ఆయనే ద్వారంగా వచ్చున్నాడు. ఆయనే మార్గంగా వచ్చున్నాడు. ఆయనే పునరుద్ధానముగా వచ్చున్నాడు. ఆయనే మార్గము సత్యము జీవముగా వచ్చున్నాడు. మరి ఆయన పునరుద్ధానంగా వచ్చున్నాడు. హల్లెలూయా. నేనే 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 అని మాట్లాడాలంటే ఇక ఈ యొక్క యెషయా గ్రంథంలో చూస్తే గనక నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని ఏదైతే 10 ఆజ్ఞలు ఇవ్వబడిందో, నేనే దేవుడను, ఇక వేరొక దేవుడు లేడు అని ఆయన ఘంటాపదంగా తన్ను తాను గురించి ఆయన ప్రకటన చేసుకుంటాడు. అబ్బా, ఈ గట్స్ ఇంకే దేవుళ్ళకు ఉన్నాయండి. లోకంలో 1,000,000 దేవతలు వాళ్ళు ఏం చెప్తారంటే నేను కూడా దేవుడునే, వాళ్ళు కూడా దేవుడే అని చెప్పేసి వాళ్ళు రాజీ పడిపోయి ఫలానా దేవత ఫలానా దేవత ఫలానా దేవత అని రకరకాలైన దేవతలు ఉన్నారు. వాళ్ళెవరు కూడా నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని వారు చెప్పటం లేదండి. వాళ్ళు దేవుళ్ళే, మేము కూడా దేవుళ్ళని వాళ్ళ వాళ్ళ కాలాల్లో వాళ్ళ వాళ్ళ సందర్భాల్లో వాళ్ళు పూజలు పొందుకుంటా ఉన్నారు. కానీ ప్రభు దేవాది దేవుడు సృష్టికర్త అయిన వాడు నేనే, ఈ వెలుగును సృజించువాడను నేనే, మనుషులకు జీవమిచ్చువాడను నేనే, వారిని పునరుద్ధానులుగా చేయవాడను నేనే, వారి కొరకు ప్రాణం పెట్టువాడను నేనే, వారికి మంచి కాపరిగా ఉండి వారిని నడిపించువాడను నేనే అని ప్రభు చెప్తున్నాడు. నేను అయాం ద అయాం అని మరి పలికిన దేవాది దేవునిని దేవుడిగా కలిగిన మనము ధన్యులమై ఉన్నాం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. నేనే అని పలికిన ఆ దేవాది దేవుడిని మనం పొందుకోవటానికి దేవుడు మనకు అనుగ్రహింప చేసిన ఈ ధన్యత కొరకు దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు, మహిమ ఘనత ప్రభావము కీర్తి ఆయనకే చెల్లును కాక. ఆమేన్. హల్లెలూయా.